హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఆలూ కర్రీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: పొటాటో, టొమాటో, ఆనియన్స్, కొరియాండర్, ఫెనుగ్రిక్ లీవ్స్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా 4 ఆలుగడ్డలు తీసేసుకొని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోండి. అలాగే 4 టమాటాలు తీసేసుకొని మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని ఇలా తరుక్కొని పెట్టుకోండి. కొన్ని మెంతి కూర ఆకులు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆకులు కొన్ని వేసినా ఎంతో టేస్ట్ వస్తుంది మన కర్రీకి. ఇప్పుడు కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ పచ్చివాసన అంతా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఇలా లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతాకు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. ఇది కొద్దిగా వేసుకున్న చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు మెంతాకు. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి బాగా, పసుపు అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. 4 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను. తీసేసుకొని ఇలా బాగా కలుపుకోండి. అంతా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, మనకి టమాటో అనేది మొత్తం ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా కలిపి చూసుకోండి, మీకు అర్థమవుతుంది మొత్తం టమాటో అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి. ఇలా అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకోవాలన్నమాట. మనం వేసుకోవడం కూడా లో ఫ్లేమ్ పెట్టేసే కారం పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఇది బాగా ఉడికి ఆయిల్ పైన తేలిన తర్వాతనే మనం ఆలు ముక్కలు వేయాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి. మనం ముందే ఆలు వేసి తర్వాత టొమాటో వేస్తే మనకి ఆలు అనేది సరిగ్గా ఉడకదనమాట. టొమాటో కూడా మొత్తం ఇలా ఉడికించుకున్న తర్వాతే ఆలు వేసుకోవాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది మనకి ఆలుగడ్డ అనేది. ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చూపిస్తున్న విధంగా ఎసరు పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది పైన వేడైపోయింది కదా, ఒకసారి తీసి ఆలుని కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పైన మనం ఎసురుకు పెట్టిన వాటర్ అనేవి వీటిలో పోసేసుకోవాలన్నమాట. అలా చేస్తే మనకి కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. పైన వాటర్ ఆల్రెడీ మరిగి ఉంటాయి కాబట్టి వీటిలో పోయగానే మనకి తొందరగా ఆలు అనేది తొందరగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, చూపిస్తున్న విధంగా వాటర్ పోసేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ సేమ్ అలాగే వాటర్ పోసేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోండి ఆలు అనేది. ఇలా 5 to 10 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో తీస్తూ ఆలు ఉడికిందా లేదా చూసుకుంటూ ఆ వాటర్ అనేవి పోసేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి తీసి కలుపుకోండి. కలుపుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆలు కూడా ఉడికిందా లేదా చూసుకోండి. ఒక 90% ఉడికిన తర్వాత ఇలా కొబ్బరి పొడిని వేసుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసాను. వేసేసి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసేసుకొని వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసేసుకొని మళ్ళీ పోసుకోవద్దన్నమాట. కొబ్బరి పొడి వేసాం కాబట్టి అది దగ్గర పడుతుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోండి. ఇలా దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఉడికిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి. చూడండి, ఆలు ఉడికిపోయింది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.